విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్, ఏవేవి ఈక్వల్. ఓకేనా, ఎక్స్ సేస్ దట్ ఎక్స్ ఇస్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. ఏమేమి ఉన్నాయి అందులో లెటర్స్? ఏ రాస్తున్నా చూడు, ఏ ఈక్వల్ టు ఎఫ్, స్మాల్ రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? సెట్ బిల్డర్ ఫామ్. మనం ఏ ఫామ్లో రాస్తున్నాం? రోస్టర్ ఫామ్. ఓకేనా, రోస్టర్ ఫామ్లో రాద్దాం. ఎఫ్ ఓ ఎల్ అంతే, మళ్ళీ ఎల్ డబ్ల్యూ, ఇంతేనా? ఏ ఏంది ఇదేనా? నెక్స్ట్ బి చూద్దాం. బి ఏంది? ఎఫ్ఎల్ ఓడబ్ల్యూ, అందులో కూడా ఏమొస్తుంది? ఎఫ్ ఓ ఎల్ డబ్ల్యూ, అవునా? నెక్స్ట్ సి చూద్దాం. ఇది ఇందులో కూడా ఏమున్నాయి? ఎఫ్ ఓ డబ్ల్యూ ఎల్, అంతే కదా? అన్నిట్లలో అవే లెటర్స్ ఉన్నాయి, ఇవి ఇవి ఇవి. సో అన్నీ సేమే. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ and fill in the blanks equal to or not equal to so to make a statement true. A 1 2 3, B the first three natural numbers, true, I mean equal to వస్తుంది కదా. ఓకేనా, నెక్స్ట్ ABCD DCAB, DCAB సేమే కదా. సెట్ ఆఫ్ ఓవెల్స్ అన్ని ట్రూవే, ఈక్వల్ టు ఏ, ఇది కూడా ఈక్వల్ టు. నెక్స్ట్ ఓకే ఓకే, ఇవి రెండు ఈక్వల్ రాదా అని చూడాలన్నా. ఓకే, అది మొత్తం క్వశ్చన్ అది కాదు కదా. ఓకే సరే సరే, చూడండి ఇప్పుడు మొత్తం క్వశ్చన్ ఇది కలిపి చూస్తే, విడివిడిగా చూస్తే తప్పగా కనిపిస్తుంది అనమాట. కలిపి చూడాలండి. ఏబి ఈక్వల్ టు కదా, ఇక్కడ రాసుకుందాం. ఏఈ ఈక్వలా? కాదు. సిడి ఈక్వలా? కాదు. అయ్యే సిడి ఈక్వలే, సిడి ఈక్వలే. డిఎఫ్ కాదు. అరే ఎఫ్ఏ ఇవన్నీ ఈక్వల్ అవుతాయి. ఏమైనా డమ్ క్వశ్చన్స్ ఇస్తారు. డిఈ కాదు, నాట్ ఈక్వల్. ఈక్వల్ రాస్తాను ఎందుకు నేను? ఏఈ నాట్ ఈక్వల్. ఏబి ఈక్వల్, సిడి ఈక్వల్, ఏబిసిడి డిఎఫ్ ఈక్వలా? ఏబిసిడి డిఎఫ్ కూడా నాట్ ఈక్వల్. ఎఫ్ఏ కూడా నాట్ ఈక్వల్. డిఈ నాట్ ఈక్వల్. ఎఫ్బి నాట్ ఈక్వల్. ఓన్లీ ఏబిసిడి ఈఎఫ్ నాట్ ఈక్వల్ అవుతుంది, కానీ అది ఇవ్వలేదు. ఓకేనా, in each of the following state whether A equal to B or not. ఓకే, ఈడ సగం ఉంది, ఈడ సగం ఉందా? ఏ ఈక్వల్ టు బీనే కదనే. ఏబిసిడి 4 8 12 16 4 8 16 18 ఉంది ఇక్కడ. సో నాట్ ఈక్వల్. ఓకేనా, 4 ఉంది 8 ఉంది 12 ఉంది, కానీ అక్కడ ఏముంది? 18 ఉంది. సో నాట్ ఈక్వల్. నెక్స్ట్ ఏ 2 4 6 8 10 ఎక్స్ ఇస్ ఎ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్, ఎక్స్ ఇస్ లెస్ దాన్ 10. లెస్ దాన్ 10 అని ఉంది. లెస్ దాన్ 10 అంటే 10 ఉండకూడదు, 10 ఉండకూడదు, కానీ ఇక్కడ 10 ఉంది. సో ఇప్పుడు ఏమైపోతుంది? నాట్ ఈక్వల్. ఎక్స్ ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 10. ఓకే, ఇది 5 కూడా ఉంది. సో ఇట్స్ నాట్ ఈక్వల్. ఓకేనా, నెక్స్ట్ స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ సేస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. అంటే 1 ఉండకూడదు 10 ఉండకూడదు, కానీ ఇందులో సెట్లు ఏమున్నాయి? 1 ఉంది 10 ఉంది. సో అందుకే నాట్ ఈక్వల్. అది వర్డ్స్లో రాయాలి మీరు. In the set builder form, it is given that 1 to 10, but in the roster form, okay, in the roster form it is given that 1 to 10, but in the set builder form they excluded 1 and 10. Next 2n plus 1, x belongs to n. n నెంబర్స్ వరకు అంట. లైక్ అంటే ఇది ఒక దగ్గర ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 2 4 8 + 1. సో దీనికి సంబంధమే లేదు యాక్చువల్గా.
ఎన్ ప్లస్లో 1 పెట్టినాం అనుకో, ఇది వస్తుందా? 2 వస్తుందా? 2 1 2 ప్లస్ 1 3 వస్తుంది, కానీ దీనికి సంబంధం ఉందా? దే ఆర్ నాట్ ఈక్వల్. లైక్ we will not find this, I mean we will not get this set if we do it. If we convert this into roster form, we will not get this form. X is a multiple of 15. 5 వస్తుందా? రాదు. సో ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ 15 there is no 5, అండ్ ఇట్స్ 55 దగ్గరకే ఆగిపోయింది. సో దానికి సంబంధం లేదు. నెక్స్ట్ 2 3 5 7 9. X is a prime number. X is a prime number, కానీ 9 ఉంది ఇంకోటి. ఓకేనా? 9 is not a prime number. గుర్తుపెట్టుకోండి, 3 3 is 9 వస్తుంది కదా, అట్లా. నెక్స్ట్ లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇది చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వస్తుంది అనమాట. ఓకేనా? క్వశ్చన్లో వస్తే, ఎగ్జామ్లో వస్తే ఇది వస్తుంది అనమాట, సబ్సెట్స్. ఓకేనా? ఫస్ట్ సబ్సెట్స్ కంటే ముందు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ తెలిసిన అనుకో సబ్సెట్స్ రాయొచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే 2n. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏంది? 2n. ఎన్ అంటే ఏంటంటే ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇందులో ఎన్ని ఉన్నాయి? 3. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4. ఇందులో ఎన్ని ఉన్నాయి? 3. సో ఎన్ ప్లస్లో ఏం పెడతావు దీనికి? ఫస్ట్ దానికి 2² అంటే 4. ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 4 సబ్సెట్స్ వస్తాయి. 4 సబ్సెట్స్ ఏమేమి వస్తాయి చెప్పాలన్నా? పీ కామా క్యూ కదా సబ్సెట్స్. చూడండి సబ్సెట్స్ ఎన్ని రాస్తున్నాం. ఫస్ట్ నల్ సెట్ రాయాలి. ఏం రాయాలి? ఫస్ట్ నల్ సెట్ రాయాలి. తర్వాత ఫస్ట్ ఎలిమెంట్, తర్వాత సెకండ్ ఎలిమెంట్ సపరేట్గా. లాస్ట్కి ఏం రాయాలంటే హోల్ సెట్ రాయాలి. పీ కామా క్యూ. అంతేనా? వచ్చిందా? 1 2 3 4. ఫార్ములా ప్రకారం కూడా ఎన్ని? 4. నెక్స్ట్ ఉన్న సెట్ ఏందో రాద్దాం. X Y Z, అంతే కదా? దీనికి సబ్సెట్స్ ఎన్నో చూద్దాం. సబ్సెట్స్ ఈక్వల్ టు ఏం రాసా? ఇట్లా రాయద్దు యాక్చువల్గా, సబ్సెట్స్ అని రాయాలి. ఓకేనా? సబ్సెట్స్ ఈక్వల్ టు అని బట్టి ఇట్లా రాయాలి. ఫస్ట్ ఏం రాస్తావు? ఖాళీది రాయాలి, అవునా? నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వై, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ జెడ్, తర్వాత ఫస్ట్ సెకండ్ ఎక్స్ వై, తర్వాత సెకండ్ థర్డ్ ఎక్స్ వైజెడ్, నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ ఎక్స్ జెడ్. ఓకేనా? నెక్స్ట్ ఏం రాస్తారు? ఎన్నైనా 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఏం రాస్తారు? ఫుల్ రాస్తారు, ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకేనా? ఫార్ములా ప్రకారం ఎన్ని అవుతాయి? 2 power 3 కదా. ఎన్ని ఉన్నాయి? 1 2 3 కదా. 2 power 3 ఎంత? 2 2 to the 4 4 to the 8. 8 వచ్చినాయా? వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొకటి చేస్తా, తర్వాత మీరే చేసుకోండి. ఏంది? ఏబిసిడి. డి ఈక్వల్ టు ఏబిసిడి. బి ఈక్వల్ టు ఎంత? ఏ కామా బి కామా సి కామా డి. ఓకేనా? దీనికి ఏం కనుక్కోవాలి? సబ్సెట్స్ కనుక్కోవాలి. ఎన్ని సబ్సెట్స్ వస్తాయి చెప్పండి? 2 power 4 అంటే ఎంత? 8 to the 16. ఎన్ని వస్తాయి సబ్సెట్స్? 16 సబ్సెట్స్ వస్తాయి. మనం 16 సబ్సెట్స్ రాయాలి ఇక్కడ. ఓకేనా? చూడండి, సబ్సెట్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం రాస్తారు? నల్ సెట్, తర్వాత ఏ బి సి డి, తర్వాత 2 2. ఒకటి ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2 2. ఏబి బిసి సిడి, తర్వాత ఏం రాస్తారు? బీడి రాయచ్చా? బీడి ఏసీ, రిపీట్ అవ్వద్దు అంతే. ఏసీ ఉందా? లేదు కదా. ఓకేనా? బీసీ ఉంది కానీ ఏసీ లేదు. తర్వాత ఏడి కూడా లేదు.
ఏడి, అంతేనా? 2 ఎలిమెంట్స్ తోటి ఇంకేమైనా రాయచ్చా? ఏబి బీసీ సిడి బీడి ఏసి ఏడి. ఇంకేమైనా మీరు మర్చిపోయినావా? ఏం లేవు. ఓకేనా? నెక్స్ట్ 3 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ తోటి అయిపోయినాయి. తర్వాత ఏం రాస్తా? 3 ఎలిమెంట్స్, ఏబిసి కామన్ పెట్టాలి. ఓకేనా? ఏబిసి, తర్వాత బిసిడి, తర్వాత సిడిఏ. ఇంకేం రాయొచ్చు? ఎన్ని లెక్క పెడదాం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇంకొకటి వస్తుంది, అదేంది? ఏబిసి బిసిడి సిడిఏ డిఏబి. ఏబిడి అన్న డిఏబి అన్న రాయొచ్చు. అవునా? డిఏబి ఉందా? లేదు. తర్వాత 3 సెట్స్ 3 నెంబర్స్ తోటి వచ్చాయి, అయిపోయినాయి. తర్వాత ఇక 4A, ఏ కామా బి కామా సి కామా డి. ఓకేనా? ఏంటివి? సబ్సెట్స్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మీరే చేయండి. ఏమున్నాయి? ఈక్వల్ టు 1 4 9 16, ఈక్వల్ టు 1 4 9 16, ఎఫ్ ఈక్వల్ టు 10 100 1000. చేయండి అవి మీరే. ఓకేనా? చేసి ఏం చేస్తారు? ఆన్సర్ చెక్ చేసుకుంటారు.